హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడిని తయారు చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడిని తయారు చేసుకోవడానికి ఇలా మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన తేమేమీ లేకుండా ఇలా మనము మామిడికాయనంతా తుడిచేసి ఈ విధంగా మనము ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే మనము 1 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకుంటే సేమ్ అదే కప్పుతో 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. వీటిని కూడా మనము చూసారు కదా ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా నూనె కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి అలానే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి మనకు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి 5 దాకా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి మనకు కాస్త వేగిన తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఇదే పెనంలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలానే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కాస్త లైట్గా వేయించుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కల్ని కొబ్బరిని మనము వేయించుకుంటే పచ్చడి తయారు చేసుకున్న తర్వాత మనకు పచ్చి వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇలా మనకు కాస్త లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలానే వెల్లుల్లి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి అలానే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఈ విధంగా అంతా మనము బాగా మెత్తగా మనము ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఈ పచ్చడిని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకుని ఈ పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడికి మనము పోపు పెట్టుకోవడానికి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ మనకు కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఇవి మనకు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఈ పోపును మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చళ్ళలోకి వేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.